ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ ప్రభు యొక్క కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. నిజమే కదా. ఈ మాట వింటుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మరి వింటున్న సహోదరుడా, నీవైతే ఈరోజు ఎటువంటి వ్యక్తివి? నీ ఆత్మీయ జీవితం పరిపూర్ణంగానే ఉందా? నీ ప్రభు యొక్క స్వభావమును నీవు అసలు గుర్తిరిగావా? నీ ప్రభు వలె నీవు అన్ని విషయాల్లోనూ ఉండగలుగుతున్నావా? ఆయన సారూప్యంలోకి నీవు మారాలని నీకు అర్థమవుతుందా? భక్తుడైతే ఈ విధంగా అంటున్నాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అని అంటున్నాడు. ఇది నిజమే, వాస్తవం. ఇక్కడ భక్తుడికి తన దేవుని స్వభావం అర్థమైంది. దానికి తగ్గట్టుగా తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. ప్రభువుకి ఈ భక్తుడు మొరపెడుతున్నాడు. దుష్టత్వమును తొలగించమని ప్రభువును వేడుకుంటున్నాడు. నీ ఎదుట ఎటువంటి దుష్టత్వం కనపడినా నీవు కూడా భక్తుని వలె ఖచ్చితంగా స్పందించాలి. నీవు కూడా ఆ భక్తుని వలె ఖచ్చితంగా నీ ప్రభువుని ఆ దుష్టత్వాన్ని తొలగించమని అడగాలి. ఆయనకు నీవు కూడా ఆ భక్తుడు ఎలాగైతే దుష్టత్వం పోగొట్టమని మొరపెట్టాడో అలా మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు, నీ మొర్ర ఆయనకు చేరే విధంగా పట్టుదల కలిగి భక్తుడు అడిగినట్లుగానే అడగాలి. అయా, నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా, దాన్ని తొలగించు అని నీవు కూడా అడగాలి. అటువంటి అనుభవంలోకి నీవు నడవాలి. ప్రభువు స్వభావము భక్తుని వలె నీవు కూడా గుర్తెరిగి ఆ విధంగానే నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఆమెన్.